నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. చెప్పవయ్యా చంద్రబాబు, బచ్చా అంటే భయం ఎందుకు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జగన్ ఘాటైన సమాధానం ఇస్తూ పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని, బోండావుమ అనుచరులతో దాడి చేయించారని మాజీ మంత్రి ఆ దాడిలో గాయపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మార్గదర్శి రామోజీపై కేసుకు హైకోర్టు కొట్టివేతను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ కేసులో హైకోర్టు రిజర్వ్ బ్యాంకు వాదనలు కూడా వినాల్సిందని వ్యాఖ్యానించింది. రాళ్లతో దాడులు చేయమని, గ్లాసులతో పొడవమని సీఎం జగన్పై ప్రజలంతా తిరుగుబాటు చేయాలని చంద్రబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఎంతో విప్లవాత్మకమైందని భారత్ ఇన్స్పెక్షన్ కంట్రోల్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి ప్రశంసించారు. సాక్షి తెలంగాణ. టన్నుల కొద్దీ కన్నీళ్లంటూ అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిపోయిన ధాన్యంపై సాక్షి తెలంగాణలో బ్యానర్గా ఇచ్చారు. జైపాల్ జయానాను కాదు, కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికొస్తే మా కార్యకర్తలు ఊరుకోరని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హామీల పేరిట మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అహంకారమే బీఆర్ఎస్ను ఓడించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లో 17 మందిని భద్రతా దళాలు హత్య చేశాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. సైబర్ మోసాల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఏడాది కాలంలో 621 కోట్లు మోసపోయారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్. యథాప్రకారం తెలంగాణలో కరువు వచ్చినా లేక అకాల వర్షాలతోటి ఇబ్బందులు పడినా ఒక్క ముక్కరాయని ఈనాడు, ఏపీలో మాత్రం మిగిలింది కన్నీరే అంటూ పిచ్చి పిచ్చి కథనాలు, తప్పుడు వార్తలతోటి నింపేసింది. అలాగే తేజస్విని ఆపేదెలా, బీహార్లో చెమటోడుస్తున్న బీజేపీ అంటూ మరో స్టోరీని ఇచ్చారు. బెంగళూరులో కుదిపేస్తున్న తాగునీటి ఎద్దడి. ఈనాడు తెలంగాణ విషయంలో మోడీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని, రెండు పార్టీలు 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఏమి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డ వార్తను బ్యానర్గా ఇచ్చిందే తప్ప రైతుల కష్టాలు, రైతులు అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి మాత్రం ప్రముఖంగా ఇవ్వలేదు. తద్వారా రేవంత్ రెడ్డిని కాకా పట్టే పనిలో రామోజీ పడ్డారు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపడతారు. మేడిగడ్డను కాంట్రాక్టర్ యథాస్థితికి తీసుకురావాలని నీటిపారుదల శాఖకు కాళేశ్వరం ఈఎన్సీ లేఖ రాశారు. ఇక నమస్తే తెలంగాణలో కాంటా పెట్టుడు లేదు, కొనుడు లేదు, రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం అక్కడే అంటూ ఈ పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక కాంగ్రెస్ వ్యతిరేక వార్తలకు ప్రాముఖ్యత ఇస్తూ ఒక కథనాన్ని ఇస్తోంది. త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. వెలుగులో 27న రాష్ట్రానికి మళ్ళీ ప్రధాని మోడీ రాబోతున్నారంటూ తెలంగాణ పర్యటనపై కథనాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రభ. అటు జనం ఇటు జనం మధ్యలో జగన్ ఉరకలెత్తిన ఉత్తరాంధ్ర అంటూ ఉత్తరాంధ్ర పర్యటనలో జగన్కు వస్తున్న రెస్పాన్స్పై ఈ పత్రిక కథనాన్నిచ్చింది. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్కే పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ గాంధీ వైనాడులో ఓడిపోతాడని ఇంకో సీటు చూసుకోవాల్సిందని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల బాండ్లు మళ్లీ తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వార్త. సిపిఎంకు హ్యాండ్ ఇచ్చిన సిపిఐ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినట్లు కథనాన్ని ఇచ్చింది. ఏడుపాయల సాక్షిగా రుణమాఫీ పక్కా, టచ్ చేస్తే మాడి మసైపోతారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. కష్టాల్లో తెలంగాణ రాష్ట్ర ఖజానా, తగ్గిన పన్నుల రాబడి, లోటు 42,000 కోట్లు అంటూ ఈ పత్రిక రాసింది. ఈనాడు పత్రిక మాత్రం ఇటువంటి వార్తల పొరపాటును కూడా తెలంగాణలో ఇవ్వకుండా ఏపీపై ఎదుపడి మాత్రం తెగేడిచిపోతోంది. హిందూ. మణిపూర్లో 11 బూతుల్లో రీపోలింగ్ జరుగుతుంది. డక్కన్ క్రానికల్. ఉక్రెయిన్కి సంబంధించి 50 డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. సండే టైమ్స్. బ్యాలిస్టిక్ క్షిపణుల తయారీకి పాకిస్తాన్ సాయం, 3 కంపెనీలపై అమెరికా నిషేధం అంటూ స్టోరీ ఇచ్చారు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలు కొన్నింటిని చూద్దాం. దానికి ముందుగా ఒక చిన్న వివరణ ఇస్తాను. వివరణ అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాను. రోతరాతల మోసగాళ్లుగా ఈనాడు ఆంధ్రజ్యోతి యజమానులు రామోజీ, రాధాకృష్ణులు మారి తమ మీడియాను వికృతంగా మార్చి పచ్చి అబద్ధాలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఏ పేజీ చూసినా జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏడవడం తప్ప ఇంకో పని చేయడం లేదు. అయితే ఈరోజు ఈనాడు రామోజీ తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పని పచ్చి అబద్ధాన్ని
ఒక ఆర్థిక మేధావి పేరుతో ఉన్న ఆ మహేంద్రదేవ్ అన్న ఆయనతో పచ్చి అబద్ధం చెప్పించారు. అలాగే అట్లా జగన్ ప్రభుత్వంపై బురదల్లే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్థికవేత్తలను సైతం వదిలిపెట్టకుండా రామోజీరావు గబ్బు పట్టిస్తున్నారు. మహేంద్రదేవ్ చెప్పిందే నిజమైతే ఏడాదికి జగన్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల మేర సంక్షేమ స్కీములు అమలు చేస్తుంటే మరి అంతకు 2-3 రెట్లు అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలకని చంద్రబాబు చెబుతుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే చంద్రబాబు కంటే జగన్ బెటర్ అని ఆర్థిక నిపుణుడైనటువంటి మహేంద్రదేవ్ ఒప్పుకున్నట్లే కదా. అది తెలియకుండానే తెలివి తక్కువగా ఈనాడు వారు ప్రచురించుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది అడగదలిస్తే ఏమడగాలి, జగన్ ప్రభుత్వంలో అప్పుల సంగతి, అట్లాగే చంద్రబాబు తీసుకొచ్చే సూపర్ 6 వల్ల వచ్చే అప్పుల పరిస్థితి, వీటన్నిటి గురించి అడగాలి కదా. అబ్బే అది అడగకుండా జనాన్ని మోసం చేయాలని చూసుకుని సెల్ఫ్ గోల్ వేసుకుంది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే మరీ ప్రమాదం, జగన్ గారు వస్తేనే బెటరు, జగన్ గారు వస్తేనే ఈ బండిని సాఫీగా లాగుతారు అని ఆర్థిక నిపుణుడైనటువంటి మహేంద్రదేవ్ పరోక్షంగా చెప్పిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేరని, ప్రజలు పిచ్చివాళ్ళనే భ్రమలో ఈనాడు రాసింది. రామోజీరావు ఆ భ్రమలో బతుకుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా తెలివైన వాళ్ళన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇక ఇంకొకటి ఏంటంటే ఇంకనా ఈ జగన్మాయలు హిట్లర్ను జర్మన్లు విశ్వసించినట్లే ఏపీలో జగన్ను కొంత నమ్ముతున్నారంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమిటిది, జగన్ గెలవబోతున్నారనేది ఇండైరెక్ట్గా సంకేతం ఇచ్చేస్తున్నాడు. ఆయన తెలియకుండానే ఈరోజు వీళ్ళిద్దరూ సెల్ఫ్ గోల్ ఈ రకంగా వేసుకున్నారు. జర్మనీతో పోల్చుకో, హిట్లర్తో పోల్చుకో, ఏ దిక్కుమాలిన కథనాలు ఎన్నన్నా రాసుకో, కానీ వాస్తవం ఏంటంటే ప్రజలు జగన్ గారిని నమ్ముతున్నారు. ప్రజలు హిట్లర్గా చూసి హిట్లర్ అయితే ఇంత చండాలంగా రామోజీ రాధాకృష్ణలు ఈ వార్తలు ఇంత నీచంగా రాయగలుగుతారా? హిట్లర్ అయితే ఇంత అరాచకంగా వీళ్ళు వ్యవహరిస్తారా? హిట్లర్ అయితే గంజాయి అని ఇంకోటని పిచ్చి పిచ్చి వాగుతారా? ఇట్లయితే ఇవన్నీ అట్లా అబద్ధాలు రాస్తూనే ఒక వాస్తవం ఏంటంటే జనం నమ్ముతున్నారనే వాస్తవాన్ని మాత్రం రాధాకృష్ణ ఒప్పుకున్నాడు. సో ఈ రకంగా ఈనాడు వాళ్ళేమో ఆ రకమైన సర్టిఫికేట్ ఇచ్చారు, జగనే బెటర్ అని పరోక్షంగా అయినా, రాధాకృష్ణ కూడా పరోక్షంగా అయినా సరే జగన్ గెలవబోతున్నాడనే సంకేతం ఇచ్చారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతూ ఉంది, తెలుగుదేశం వాళ్ళు 147 సీట్లు వస్తాయని అంతర్గతంగా చేసినటువంటి వ్యాఖ్యల వీడియో ఒకటి బయట తిరుగుతూ ఉంది. సో దాన్ని వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇక వరుసగా ఇక అబద్ధాలను పరిశీలిద్దాం. మొదటి అబద్ధం, ఏపీలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని ఆర్థికవేత్త మహేంద్రదేవ్ అభిప్రాయపడినట్లు ఈ పత్రిక పచ్చి అబద్ధాన్ని రాసి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో రోజు వాస్తవం ఏంటంటే తెలంగాణలో రోజు వాస్తవం అప్పులు చేస్తున్నా కూడా రోజు అప్పుల గురించి ఇక్కడేమో ఏపీలోనేమో రోజు రాస్తారు, ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం మేధావుల్ని పట్టురారు, ఏమి పట్టురారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ, పివి రమేష్ ఇలాంటి కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళందరినీ భ్రష్టు పట్టించారు, గబ్బు పట్టించారు. ఎవరు చంద్రబాబు గారు కానీ రామోజీరావు కానీ. ఇప్పుడు తాజాగా కాస్త కూస్త గౌరవం ఉన్న మహేంద్రదేవ్ను కూడా గబ్బు పట్టించి భ్రష్టు పట్టిస్తున్నారు రామోజీరావు గారు. అడిగితే పద్ధతి ప్రకారం 2 పాయింట్లు అడగాలి, కానీ చంద్రబాబు చేస్తున్న వాటి గురించి మసిపూసి మారేడికాయ చేసి దాన్ని అసలు పట్టించుకోకుండా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసింది ఈనాడు పత్రిక. రైట్. ఇక అబద్ధం నెంబర్ 2, దళితులు అంటే జగన్ చులకనట. ఎవడన్నా నమ్ముతాడండి? దళితుల ఇళ్లకి వెళ్తున్నది ఎవరు? పాదయాత్రలో వెళ్ళింది ఎవరు? ఇప్పుడు దళితుల ఇంకోళ్ళ అని చూడకుండా అందరినీ దగ్గర తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నది ఎవరు? చంద్రబాబు గారు అనడాన్ని అట్లాంటివి చేశారండి? రామోజీరావు గారు అనడాన్ని చేశారండి? వీళ్ళు దళితుల కంటే జగన్కి చులకనని పచ్చి అబద్ధాన్ని. అంటే ఏమిటి దానికి కారణం ఏంటంటే దళితులంతా జగన్కి మద్దతు ఇస్తున్నారన్న ఆక్రోశంతో చంద్రబాబు చేసే ప్రసంగాల్ని ఈనాడు రామోజీ మొదటి పేజీలో ప్రచురించి సునకానందం పొందుతున్నారని అనుకోవాలి. ఇలా ఇవి కాదు, ఎస్సీల్లో పుట్టాలని చంద్రబాబు అన్న మాటని ఇప్పటికీ ఎప్పుడన్నా ఒక్కసారని రాస్తారా ఈనాడు వాళ్ళు? ఈ ఇతర మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ ఇక రామోజీ చంద్రబాబులు చేసే మోసాలు అంతు లేకుండా పెరిగిపోయినటువంటి వైనం. దళితుల మీద దాడులు చంద్రబాబు టైంలో దేశంలోనే 2వ స్థానం 3వ స్థానంలో ఉంటే ఇప్పుడు అది కిందకి వెళ్ళిపోయింది, 10వ స్థానమో 11వ స్థానానికో వెళ్ళిపోయింది. అట్లాంటి అబద్ధాలు, అట్లాంటి చంద్రబాబుకి అనుకూలంగా ఉండే విషయాలు మాత్రమే
అనుకూలంగా లేకపోయినా అబద్ధాలు రాసేస్తారు. జగన్ గారి ప్రభుత్వంలో జరగకపోయినా జరిగినట్టు సృష్టిస్తారు. ఇంత దుర్మార్గంగా మారారండి బాబోయ్ బాబోయ్. ఇక మూడో అబద్ధం, మిగిలింది కన్నీరే గుక్కెడంతా తాగునీరు ఇవ్వని జగన్ అన్న అంటూ మరో ఏడుపు కొట్టు వార్త. అసలు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఇక్కడ కరువు వచ్చి జనం అల్లాడారు, తెలంగాణలో అకాల వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ప్రభుత్వాలు తమ చర్యలు తాము తీసుకుంటాయి, అది వేరే విషయం. కానీ మరి ఇక్కడ ఎందుకు ఒక్క వార్త రాయట్లేదు సరిగా? ఇక్కడ ఎందుకు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రామోజీరావు రాయట్లే? అంటే రేవంత్ రెడ్డిని సైతం కాకాబట్టే పనిలో, బాకాబూదే పనిలో రామోజీరావు పడ్డారనే కదా దాని అర్థం. పోనీ మొదటిసారి రాశారా? ఈ నెలలోనే చూడండి ఎన్నిసార్లు రాశారు పచ్చి అబద్ధాలని. ఏదో రాష్ట్రం అంతా అల్లాడిపోతున్నట్లు, అసలు నీళ్ళే లేనట్లు, ఇంత నీచంగా రాసే పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇక ఏపీపై పడి ఏడ్చే ఈనాడు మళ్ళీ ప్రజారోగ్యాన్ని పట్టిన వైరస్లను నిన్న మొన్న ఇప్పుడు రాసింది, మళ్ళీ వాళ్ళు అదే వార్త రాసింది. ఇక ఆర్టీసీ విలీన విషాదం అంట. ఆయన హామీ నెరవేర్చినందుకు అభినందించడం కాకుండా అది జరగలేదు ఇది జరగలేదు అది అని వాళ్ళని రెచ్చగొట్టడం అనమాట. ఆ 50,000 కుటుంబాలు ఓట్లు ఎక్కడ జగన్కి వచ్చేస్తాయోనని వాళ్ళని మోసం చేయడం కోసం ఈ ప్రయత్నం అన్నమాట. ఇక దీనికి తగ్గట్టుగానే ఆంధ్రజ్యోతి కూడా పిచ్చి వార్తలు రాసి వికృతానందం పొందుతోంది. ఉద్యోగాలు కావాలా, గంజాయి కావాలంటూ చంద్రబాబు ఒక వెకిలి ప్రసంగం చేశారంట. దాన్ని వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. వెకిలి ప్రసంగం కాకపోతే గంజాయి మీద చంద్రబాబు టైంలో ఎట్లా జరిగింది, గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండి అసలు మన ఈ గంజాయిని ఎందుకు అరికట్టలేకపోతున్నాం, మన పరువు పోతుంది, విశాఖ పరువే పోతుందని ఆయన ఓపెన్గానే అన్నాడు కదా. అవన్నీ వదిలేసి ఇప్పుడే జరుగుతుంది. ఎందుకు హైదరాబాద్లో రోజు గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఎందుకు ఇతర రాష్ట్రాలు అన్నింటిలో బెంగళూరులో దొరుకుతున్నాయి, గుజరాత్లో దొరుకుతున్నాయి, అన్నీ మీరు రాయండి. ఇది ఒక సామాజిక సమస్య. దీన్ని కంట్రోల్ చేయడానికి జగన్ ప్రభుత్వం వచ్చాక అనేక మంది మీద కేసులు పెట్టింది. ఇంకా చేయమని రాయండి, తప్పేం కాదు. కానీ అదేదో ఇప్పుడే కొత్తగా ఏదో గంజాయి తోటలు వేసి పెంచిన ఇంత దుర్మార్గంగా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు? అలాగే ఎందుకు విశాఖపట్నంలో మరి సిబిఐ వారు ఎందుకు ఆ కేసుని బయట పెట్టట్లేదో? 25,000 కిలోల డ్రగ్స్ దొరికినాయి అని చెప్పారు కదా, మరి ఏమైపోయింది? సిబిఐ చెప్పట్లేదు, మరి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడట్లేదు. మరి ఎవరు అడిగినా కూడా సమాధానం లేదు. సో ఈ పరిస్థితి, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే వక్ర భాష్యాలని నమ్మొద్దు, అబద్ధాలను నమ్మొద్దు. ప్రజల్ని మోసం చేయడానికే వాళ్ళు చేస్తున్నారు. నేనైతే ఒక సలహా ఇస్తున్నా, వీళ్ళు ఇక 20 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు కదా, ఎందుకు అనవసరంగా ఇట్లా దిక్కుమాలిన వార్తలను రాసి పరువు పోగొట్టుకోవటం? కనీసం 20 రోజులన్న పద్ధతిగా రాసి, నేను విమర్శలు చేయొద్దని అట్లా అటు చేయండి ఇటు చేయండి, పద్ధతిగా ఉండండి. మరీ బట్టలు కూడా తీసుకు తిరగొద్దు అని చెప్పి నా విజ్ఞప్తి. అయినా వాళ్ళ కర్మ మన మాట వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంతగా ఏది ఏమంటారు, వికృతానందం అనండి, లేదా మందు తాగిన వాళ్ళ ప్రభావంలో ఎట్లా ఉంటారో, డ్రగ్స్ కొట్టిన వాళ్ళ ప్రభావంలో ఎట్లా పడతారో, ఆ రకమైనటువంటి ద్వేషభావంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయలేం.